సంఖ్యాకాండము 11వ అధ్యాయము 14-15 వచనాలను మనందరము కలిసి ప్రార్థన పూర్వకంగా చదువుకుందాం. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారము. నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి మనందరితో మాట్లాడి మన ఆత్మలను తెప్పరిల చేయనుగాక. ఈ వాక్యం స్థిరపరచునుగాక. ఒకసారి వెనుక చరిత్రకు వెళ్ళినట్లయితే, చరిత్ర కని విని ఎరుగని మహానాయకుని జీవితంలో ఒకరోజు రానే వచ్చింది. ఆ రోజు ఒత్తిడి తట్టుకోలేక కుప్ప కూలిపోయిన పరిస్థితి తలెత్తింది. ఈ ఒత్తిడి ఎంత భయాందోళనకరమైన వాతావరణం సృష్టించింది ఈ మహానాయకుని జీవితంలో. ఈ మోషే జీవితంలో ఎంత గొప్ప ఉద్రిక్తతను చోటు చేసుకుంది అంటే, తనను నమ్మి దేవుని మాట చేత ప్రేరేపించబడిన వారై 6 లక్షల కాల్బలం, అందరూ కలిపితే సుమారు 20 లక్షల మందిని ఒంటి చేత్తో మహానాయకుడు ఒక మాట చేత నడిపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి వారిని అడుగులేస్తూ నడిపిస్తూ ఉన్న సందర్భం అది. ఐగుప్తు బంధకాల నుంచి విడుదల పొందారు. ఎర్ర సముద్రం దాకా వచ్చారు. దేవుని అద్భుత కార్యాలు చూశారు. అద్భుత కార్యాలు చూసి ఆ ఎర్ర సముద్రము మహా సంక్లిష్టమైన పరిస్థితిని వారు దాటారు. కీర్తనలు ఆలపిస్తున్నారు. గీతాంజలి ఎంత దేవుని ఆరాధిస్తూ ప్రభుని స్తుతిస్తూ ఎంత గొప్ప అద్భుతమైన ఆ యొక్క ఆరాధన కూడిక, కృతజ్ఞత కూడిక సమాప్తి పొందింది. వారు బయలుదేరి 3 దినాలు అయిపోయింది. వెంటనే వారు ఆ యొక్క చేదు అనుభూతికి వచ్చేసి నీరు దొరకని పరిస్థితిలో వారు తిరిగి సనగడం ఆరంభించారు. దేవుడు వారి ఆకలి ఎరిగి వెంటనే దేవుడు వారి జీవితాన్ని, వారి అక్కరను తీర్చి సమస్యను పరిష్కరించాడు. అయితే ఇది అలవాటుగా మారిపోయింది. వారు బయలుదేరి వచ్చారు. సీనాయి పర్వతం దగ్గరికి వచ్చారు. సీనాయి పర్వతం దేవుని మహిమను చూచారు, దేవుని యొక్క కార్యమును చూచారు. దేవుని మహాపర్వతం అన్నబడిన ఆ ప్రాంతంలో దాటి 3 దినాలైంది. అంతే. ఆ 3 దినాలు అయిపోయే లోపల సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనం, జనులు ఆయాసము గూర్చి సనుగుచుండగా, బాధను గూర్చి, దుఃఖము గూర్చి, ఈ ఒత్తిడి గూర్చి సనుగుతూ ఉన్నారు. అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెములో ఒక కొనను దహింపసాగెను. సనుగుతున్నారట. ఎందుకంటే ఆయాసము గూర్చి, బాధను గూర్చి, ఒత్తిడి తట్టుకోలేని పరిస్థితి గురించి, ఇంకా మా వల్ల కావట్లేదని చెప్పి వారు వెంటనే రోధిస్తూ ఉన్నారు, సనుగుచున్నారు, గొనుగుచున్నారు, నిందలు వేస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే కంప్లైంట్లన్నీ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు పచ్చని కాపురంలో కంప్లైంట్స్ అనే ఈ యొక్క సనుగుడు అనేది ఆరంభించబడిందా? భార్య భర్త మీద, భర్త భార్య మీద, కొన్నిసార్లు కుటుంబంలో తల్లిదండ్రులు పిల్లల మీద, పిల్లల తల్లిదండ్రుల మీద, లేదా సంఘము దేవుని సేవకుడి మీద, సేవకుడు సంఘం మీద, ఈ విధంగా సమాజం మీద, ప్రభుత్వం మీద, ఈ విధంగా దేవుని మీదే సనిగే పరిస్థితి వచ్చి చివరికి ఎందుకయ్యా ఆయాసకరమైన పరిస్థితులు మా కుటుంబాల్లో అందుకు అనుమతించావని ఒత్తిడి తట్టుకోలేని స్థాయిలో ఈ భారం నేను భరించలేను, ఇంకా నా ప్రాణం తీసుకునే స్థితికి వచ్చావా? ఈ వాక్యం నీ కొరకే. అసలు ఏం జరిగింది? ఎందుకు ఒత్తిడికి గల కారణం ఏంటో ప్రధానమైన ఒక కారణం మాత్రమే నేటి దినం మనం ధ్యానించుకొని దాని పరిష్కార మార్గాన్ని కూడా వాక్య వెలుగులో చూసుకొని విడుదల పొందిన వారమై బలలో పాల్పొంది పొంది యోగ్యంగా దేవుని సన్నిధిలో కొనసాగడానికి దేవుడు మనందరికీ సహాయపడును గాక. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనం. ఎందుకు? కారణం ఏంటి? వారి మధ్యనున్న మిశ్రిత జనము, ఆ మాట గమనించండి. మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనుపరచగా ఇశ్రాయేలులు మరల ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారండి. ఆ ఏడుపు గల కారణం ఏంటంటే, ఆ మిశ్రిత జనము అంటే ఎవరు అని ప్రశ్న రావచ్చు. మిశ్రిత జనము అంటే ఇశ్రాయేల్ ప్రజలు, యూదులు ఎప్పుడైతే ఆ పస్కా పండుగను ఆచరిస్తూ దేవుడు చెప్పిన నియమావళిని పాటించి, ఎప్పుడైతే బలి అర్పించి ఆ రక్తములను ద్వారబంధములకు వేసి ఎలా భద్రపరుచుకునే పరిష్కారాన్ని, రక్షణ మార్గాన్ని దేవుడు బయలుపరిచినప్పుడు ఈ ఇశ్రాయేలు ప్రజలు, యూదులకు దగ్గరలో ఉన్నవారు, యూద ఏతరులు కూడా ఇదే పాటించేసరికి వారికి కూడా దేవుడు విడుదల ఇచ్చారు తెగుల నుండి. జ్యేష్ఠ కుమారుడు చనిపోకుండా కాపాడేసరికి వీరికి ఏమైందంటే, అయ్యో మా జీతాలు కాపాడబడే, వీళ్ళతో మాకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పి యూదులు కాకపోయినా, దేవుని ప్రణాళిక లేకపోయినా అయినా సరే వీరు మాత్రం ఇతరులను చూచి వారి భద్రత కొరకు యాత్రను ఆరంభించారు. బాగా వినండి. యాత్ర ఆరంభించిన వీరితో పాటు బయలుదేరి వచ్చారు. వారు కూడా కలిసి వస్తున్నారు. అయితే వారికి ఏం పేరు పెట్టబడిందంటే మిశ్రిత జనము. ఈ మిశ్రిత జనం ఏం చేశారు అంటే, ఈ మిశ్రిత జనాంగము ఎప్పుడైతే ఈ ప్రాంతానికి సంఖ్యాకాండం 11వ అధ్యాయానికి వచ్చేసరికి వారు సనగడం ఆరంభించారట. దేని కొరకు సనగిస్తున్నారు? కారణం ఏంటి? సనుగుదల ఎందుకు వస్తుంది?
కంప్లైనింగ్ స్పిరిట్ ఎందుకు వస్తుంది అంటే 5వ వచనం చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 5వ వచనం. ఐగుప్తులో మేము ఉచితముగా ఐగుప్తును జ్ఞాపకం చేసుకుంటున్నారు. బాగా వినండి. వీరు పోలిక దేంతోని అంటే ఏర్పరచబడిన వారై దేవుని యొక్క ప్రణాళికలో ఉండి దేవుని యొక్క పిలుపును పొంది వీరు గమ్యస్థానం వాగ్దాన దేశం వైపు పరుగుదీస్తున్న వీరి యొక్క యాత్రలో వీరు ముందుకు చూడాల్సిన వారు దేంతో పోల్చుకుంటున్నారు? ఎవరితో పోల్చుకుంటున్నారు? స్పష్టంగా రాస్తుంది. అప్పుడు బాగుండే వాళ్ళు బాగున్నారు, ఆ వ్యక్తి బాగున్నాడు, మా పొరుగు వారు బాగున్నారు, ఆయన ఎంత బాగున్నాడు, వీళ్ళకెంత బాగుంది, వాళ్ళెంత సంతోషంగా ఉన్నారు, నాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయి, అలా ఉంటే బాగుండు కదా, ఒకప్పుడు మా పరిస్థితి బాగుండే, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది అని ఈరోజు ఇట్లాంటి పోలిక చేస్తున్నట్లయితే ఈ వాక్యం నీ కొరకే. పోలిక చేసే, కంపేర్ చేసే ఒక్కరు చాలు. కుటుంబంలో, సంఘంలో ఒక్కడు చాలు. పురుగు మొత్తం అంతా అందరిలో పురుగు ప్రాకడానికి ఒక్కడు గిచ్చేవాడు ఒక్కడు చాలు. ఇక్కడేం బాగుందండి, అప్పుడు ఐగుప్తు ఎంత బాగుండేదో అని ఒక్క మిశ్రిత జనాంగం ఒక్కరు కీ తిప్పితే ఆ సనుగుదల, ఆ పోలిక సొమ్మసిల్లడం అంతటితో ఆగిపోలేదట. ఏమైందో చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 10వ వచనం. అందరం కలిసి చదువుదాం. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపం బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగాను ఉండెను. ఒకరు చెప్పుకోకుండా ఒకరు ఇంట్లో ఏడుస్తున్నారు, మేము వాళ్ళగా లేము. పొరుగు ఇంటి వాళ్ళు బాగున్నారు, ఆ ఇల్లు బాగుంది, వాళ్ళు ఎంత బాగున్నారు, మా అత్త వాళ్ళు ఎంత బాగున్నారు, అయ్యో మా ఫ్రెండ్స్ ఎంత బాగున్నారు, అన్యులైన వాళ్ళకి ఎంత బాగుంది. ఈరోజు నువ్వు వాళ్ళేదే చూస్తున్నావు. యాత్రా జీవితంలో సనిగిపోతున్నా, పోలిక చేసుకుంటున్నావు, కంపేర్ చేస్తున్నావు. విషబీజాలు ఒక్కొక్కరు నాటి మిశ్రిత జనాంగము నాటిన విషబీజాలకు కుటుంబాలు ఆహుతైపోతున్నాయి, సంఘాలు చీలిపోతున్నాయి. ఎంత విషాదకర పరిస్థితి అండి. ఇంట్లో ఏడుస్తున్నారంటే ఒక్కొక్క గుడారంలో. ఈ ఏడుపు ఎలా అయిపోయిందంటే మోషే కూర్చుంటే ఒక్క గుడారం కాదండి, గుడారము పాలెమంతా బోర్మని ఏడుస్తున్నారు. నైరాశ్యం అనేది ఒక పెద్ద రోగం. పరిస్థితి ఎంత చేజారిపోతుందో ముందు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. చాలామంది పోల్చుకోవడాన్ని ఏం తప్పు కాదులే అండి, కంపారిజన్ చేస్తేనే కదా మోటివేషన్ వస్తుంది అంటారు కొంతమంది తల్లిదండ్రులు. కంపారిజన్ చేసి నీ బిడ్డల ప్రాణాలు తీస్తున్నావు, కంపారిజన్ చేసుకొని ఒత్తిడి పెంచుకుంటున్నావు, కంపారిజన్ చేసుకొని అప్పుల పాలవుతున్నావు. ఈరోజు మరొకసారి దైవజనుగా జ్ఞాపకం చేస్తున్నాను, పోల్చుకోవడం అనేది ఒక నేరం. బైబిల్ ప్రకారం చూపిస్తాను ఎందుకు నేరమో. పోల్చుకోవడానికి హక్కు లేదో, పోల్చుకోవడం అనేది పాపం, మహాపెద్ద పాపం. ఈరోజు వాళ్ళలాగా లేదండి, వీళ్ళలాగా లేదండి, వాళ్ళ కారు ఉందండి మన కారు లేదండి అనేసరికి పాపం భర్త ఏం చేయాలో తోచక, అవును కదా వాళ్ళ కారు ఉంది మనకు కారు లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, అప్పులు అప్లై చేద్దాం, లోన్ తీసుకుందాం, కష్టమైన పర్లేదు లోన్ తీద్దాం అనేసరికి వెంటనే భర్త అంటాడు, అమ్మో ఇట్లయితే కాదు, నైట్ డ్యూటీ చేయాలి, కొద్దిగా ఎక్కువ చేద్దామనేసరికి భార్య అంటుంది, మరి మీరేంటండి సరిపోతుందా లేదా అంటేసరికి నేను కూడా డ్యూటీ చేస్తాను, ఇద్దరు డ్యూటీలు చేసుకుంటా వెళ్ళిపోయి పిల్లల పరిస్థితి అంతా దయనీయం అయిపోయి ఆ కారు తెచ్చుకుంటావు, నీకు తృప్తి ఉండదు. దేని కొరకు తెచ్చుకున్నావు అంటే అవసరత లేదు మాకు, అయినా సరే వాళ్ళ కారు ఉంది కాబట్టి నాకు కారు కావాలి. ఒకసారి ఆలోచించు ప్రియమిత్రమా, ఒకసారి ఆలోచించు. వాళ్ళకి బెంజ్ కారు ఉంది కాబట్టి నాకు ఈ ఆల్టో కారు వద్దు, నాకు ఈ మారుతి స్విఫ్ట్ వద్దు, నాకు బెంజ్ కారు కావాలి. అప్పుడు ప్రభు అంటాడు, సరే బెంజ్ కారు మెయింటెనెన్స్ కూడా నీకు అర్థమవుతుందిలే, బెంజ్ కార్ని మెయింటైన్ చేస్తున్నవాడికి ఎంత బాధలు ఉంటాయి కూడా నీకు నేర్పిస్తానులే అంటాడు. వీళ్ళు అనుకున్న కోరిక ఒకటే, ఏమన్నారు తెలుసా అండి, మేము కూడా ఐగుప్తులాగా ఉంటే బాగుండు అని, గమ్మునుంటే బాగుండు, మనసులో తలంపు వస్తే ఊరుకోలేదంట, ఏడ్చారటండి, గోలబెట్టారు. సనుకోవడం ఆరంభిస్తే ప్రభు అన్నాడు, సరే ఇస్తున్నా భరించు. ఏమైందండి ఒకసారి అందరం కలిసి చూద్దాం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం అందరం కలిసి 32, 33 వచనం కలిసి చూద్దాం. కావున జనులు ఆ దినమంతయు, ఆ రాత్రి అంతయు, మరుసటి దినమంతయు లేచి ఆ పూరెళ్లను కూర్చుకొనుచుండ్రి. మాంసమే కావాలన్నారు కదా, మంచి పూరెల్ని పంపిస్తాను, మంచి నాన్ వెజిటేరియన్. ఆ తక్కువ కూర్చుకునేవాడు 100 తూములను కూర్చుకున్నాను. సమృద్ధి, కడుపు నిండా తినేంత సమృద్ధి. తర్వాత వారు తమ కొరకు పాలెము చుట్టూ వాటిని పరిచిరి, తిని సరిపోయి ఇంట్లో పెట్టుకోలేక బయట పరిచేంత వచ్చిందండి. అయితే ఆ మాంసం ఇంకా వారి పండ్ల సందున ఉండగానే, బాగా వినండి, పండ్ల సందున ఉండగానే అది నమలక మునుపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. నోట్లో జీర్ణించుకోక మునిపే తెగులు వచ్చేసిందట. నోట్లో పెట్టుకున్నారు, ముక్కులోంచి కారుతుంది. ఆ తింటున్న పరిస్థితిలో తెగులు చేత బహుగా బాధించనట.
పోలిక చేసుకున్నావు కదా, కావాలన్నావు కదా. బహుశా మీరు అనొచ్చు, దేవుడు శాడిస్ట్ ఏమో, ఇచ్చినోడు ఎందుకండి ఇంత బాధ పెట్టాలి అంటారు అను ఈ ప్రశ్న రావచ్చు, తప్పులేదు. నేను కూడా ఫస్ట్ అనుకున్నాను, బాధ అనిపించింది నాకు కూడా. ఒకప్పుడు వాక్యం చదివినప్పుడు ఎంతండి, ఏదో అడిగారు కదా ఇచ్చేస్తే అయిపోతుంది, మళ్ళీ దాంట్లో బాధ పెట్టడం ఎందుకు, టార్చర్ పెట్టడం ఎందుకు, ఇవ్వడము అడిగారు కదా అంటే ఇచ్చేస్తాడు, ఇచ్చేసి నాసికరంధ్రం నుంచి కక్కేలాగా చేసి మళ్ళీ బాధ పెట్టి తెగులు ఎందుకు పెట్టాలి అంటే, దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు. నాతో మాట్లాడిన తలంపే మీకు పంచుకోవాలని ఆశపడుతున్నా. వాళ్ళు పోలిక ఎవరితో చేసుకున్నారు? ఐగుప్తీయులతో చేసుకున్నారు. మరి ఐగుప్తులతో చేసుకున్నప్పుడు ఏముండాలి? చేపలు, కూరగాయలు, ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రీగా రావాలి కదా. వాళ్ళు కోరుకున్నట్లే దేవుడు ఏం చేశాడండి, నాన్ వెజిటేరియన్ ఫ్రీగా ఇచ్చాడు. సరే, అప్పుడు దేవుడు అన్న మాట ఏంటంటే, నువ్వు వాళ్ళ జీవితమే కోరుకున్నావు కదా, వాళ్ళకి ఏ సుఖాలు అయితే ఉన్నాయో ఆ సుఖాలు ఇస్తాను. సేమ్ టైం ప్యాకేజ్లో వాళ్ళు ఏ బాధలు అయితే పడ్డారో ఆ బాధలు కూడా నీకు ఇస్తాను. మరి వాళ్ళు ఏం బాధలు పడ్డారండి? బాగా ఆలోచించండి. ఐగుప్తు దేశం దేనికి ఫేమస్ అయింది అంటే, చూడండి, వాళ్ళంట ఉచితంగా మాంసం దొరికిన చూశారు, కానీ ఐగుప్తు దేశంలో వాళ్ళు బానిసలై బాధపడ్డారని మర్చిపోయారు. ఇది సరే అంటే ఐగుప్తు దేశాన్ని దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు 10 తెగుల్లో నాశనం చేసి విలేతాండం వాడిందని వాళ్ళకి మర్చిపోయారు. ఐగుప్తు దేశస్తులు దండం పెట్టి మాకు వద్దండి అని చెప్పి ఈ జీవితం విరక్తి వస్తుందని 10 తెగుల్లో చివరికి పెద్ద కుమారుడు ఆఖరి తెగుల్లో మరణిస్తే, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అంటారు మాకు ఆ లైఫ్ బాగుందని. ప్రభు నన్ను నీకు ఆ లైఫ్ బాగుంటే అదే ఇస్తాను. ఇప్పుడు ఏమైందండి? తిన్న తిండి మింగుడు పడకుండా అక్కడే దేవుని యొక్క తెగులు, మహా తెగులు, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించినట. తెగులు వచ్చి వారిని బాధ పెడతా ఉంది. ప్రియమిత్రమా, మరొకసారి దేవుని దాసుగా మరొకసారి విజ్ఞాపనం చేస్తున్నా, నువ్వు పోలిక చేసుకొని కావాలంటే దేవుడు ఇస్తాడు కొన్నిసార్లు. దాని తర్వాత నీకు రోదన ఎక్కువైపోయి, స్ట్రెస్ ఎక్కువైపోయి, నా జీవితం ఎందుకు ఇట్లా అయిపోయింది అంటే, అప్పుడు ప్రభు అంటాడు, నువ్వు కోరుకున్న వాళ్ళ లైఫే కదా, నీకు ఆ లైఫే కావాలన్నావు కదా, వాళ్ళకున్న సుఖాలే కావాలన్నావు కదా, వాళ్ళకున్న సుఖాలే నీకు కావాలంటే వాళ్ళకున్న ఉగ్రత కూడా నువ్వు భరించు. నువ్వు సుఖంగా, బాధ లేకుండా, ప్రశాంతంగా, ఎటువంటి బాధ లేకుండా, తెగులు లేకుండా నేను కాపాడుకోవాలని నేను ఆశపడితే నీకు నచ్చలేదు కదా, ఏది కోరుకున్నావో అదే ఇస్తాను. తెగులు చేత బాధపడు, ఎందుకంటే అది కూడా వాళ్ళకి తెగులు ఉన్న జీవితం. తెగులు జీవితాన్ని కోరుకున్నావు, శాపకరమైన జీవితాన్ని కోరుకున్నావు, నీకు అదే నీకు మంచిగా అనిపించింది కదా, నీకు ఇస్తాను, తినింది కక్కేదాకా పెడతాను. కానీ వారు ఏదైతే ఏ తెగులు చేత, ఐగుప్తు దేశం అంటేనే తెగులకు ఫేమస్, అది జీవితం బాగుంది అన్నావు కాబట్టి ఆ తెగులే నీకు అనుమతి ఇస్తాను. ప్రియ సోదరి సోదరుడా, దయచేసి పోలిక చేసుకొని జీవితాన్ని భ్రష్టు పట్టించుకోవద్దు. మరి ఒకసారి చెప్తున్నా, అనవసరమైన పోలికకెళ్ళి దయచేసి జీవితాలు బుగ్గుపాలు చేసుకోకు. ఈరోజు ఉన్నదాంతో తృప్తిగా ఉండి, అయ్యా నీ బిడ్డలుగా నన్ను చేసుకున్నావు, నా కుటుంబాన్ని ఏర్పరచుకున్నావు, నాకు సంతృప్తి సహితమైన దైవభక్తి గొప్ప లాభం అన్నావు, దీంతో నేను తృప్తిగా ఉంటాను ప్రభు అంటే, నీ జీవితాలు ఒత్తిడి పెట్టుకొని తాము పొడుచుకొని చచ్చిపోయే పరిస్థితి నీకు రాదు. చాలామంది ధనాపేక్ష గల వారై ఉన్నదాంతో తృప్తి పడకుండా బింకంలోకి పోయి, డాంబికాలకు పోయి, చివరికి విశ్వాస భ్రష్టులైపోయి తాము పొడుచుకొని చచ్చిపోయారు అనే పరిస్థితి దయచేసి ఈ లైవ్లో వీక్షిస్తున్న ఎవరు కూడా రావద్దని మరొకసారి బాధ తప్త హృదయంతో ఈ వాక్యాన్ని పంచుకుంటున్నాను. పాల్చుకోవడం తప్పేంటండి అనొచ్చాము బహుశా. ఎందుకు పోలిక తప్పంటే, ఐగుప్తు దేశం యొక్క సుఖాలే చూసావు నువ్వు, ఐగుప్తు దేశం యొక్క ఉగ్రత చూడలేదే. అందుకొరకే దూరపు కొండలు నునుపు అని పెద్దవాళ్ళు అన్నారు. ఎందుకు మనము వారి బాహ్య రూపాన్ని చూసి ఎందుకు మోసపోకూడదో కొన్ని విషయాలు మీ ముందు జ్ఞాపకం చేసి, పోలిక చేయడం అనేది మహాపాపం. కంపారిజన్ ఈజ్ అ హ్యూజ్ క్రైమ్. అది పెద్ద పాపము. అది నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ శాంతిని భంగపరుస్తుంది, నీ కుటుంబాన్ని చీల్స్తుంది. ఇంకొక మాటలో చెప్పాలి అంటే నీ సమాధానాన్ని నాశనం చేస్తున్న సత్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నా. 3 కారణాలు చూపిస్తాను ఎందుకు పోలిక చేసుకోవడం తప్పో. తొలి కారణాన్ని 1 కొరింథీ 12వ అధ్యాయం 21వ వచనంలో ఒక్కసారి మనం చూస్తాం. దేవుడు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా తయారు చేశాడు. ఒక్కసారి నువ్వు తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే కీర్తనకారుడు అడిగితే, అయ్యా నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యము నాకు పుట్టుచున్నవి. మొట్టమొదటిగా నేను ఎలా దేవుడు తయారు చేశాడో నిన్ను నువ్వు తెలుసుకో. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నువ్వు నాకు ఇచ్చిన డిజైన్, నువ్వు నా చేతికేసిన ముద్ర, నువ్వు నన్ను తయారు చేసిన ప్రత్యేకత, అయ్యా ఇన్ని కోట్ల మందిలో నన్ను ప్రత్యేకంగా నీ కొరకు ఒక చారిత్రాత్మకమైన సూచనగా నన్ను తయారు చేశావయ్యా. ఆలోచించండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 21వ వచనం, గనుక కన్ను చేతితో నీవు నాకు అక్కర్లేదని చెప్పజాలదు, తల పాదములతో మీరు నాకు అక్కర్లేదని చెప్పజాలదు. ఇక్కడ 2 విషయాలు కంపేర్ చేస్తున్నాడు. కండ్లట చేత్తో ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు.
తల కాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు, కాలు తలతో కంపేర్ చేసుకోవద్దు. బాగా వినండి. కళ్ళు చేతుల్లో ఏది మంచిది పోలిక చేసుకుంటే చెయ్యి అడిగింది అనుకోండి, ఒకవేళ అబ్బా కళ్ళులాగా ఉంటే బాగుండు, సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు కదా అని ఒకవేళ చెయ్యి కానీ కన్నులాగా ఉండాలని ఆశించింది అనుకోండి. బాగా వినండి. అప్పుడు కన్ను చేయి గురించి ఏమనుకోవాలి? చేతికి ఉంగరాలు ఉంటే కన్నుకు ఉంగరం పెడతారా అండి? పెట్టలేం కదా. కంటికి ఉంగరం పెట్టలేం కదా. చేతికి మాత్రం 5 ఉంగరాలు పెడితే అప్పుడు కన్ను ఏమనుకోవాలి? అబ్బా చెయ్యి లైఫే బాగుంది. ఎన్ని ఉంగరాలు, ఒక్కొక్కటి అన్ని కలిపితే సుమారు ఒక బాగా అంటే 10 లక్షల దాకా ఉన్నట్టున్నాయి. అబ్బా నా కంటికి ఎందుకో ఈ అద్దాలు చీప్ అద్దాలు పెట్టారు, ఈ అద్దాలు వేసుకొని అబ్బా అంత వికారంగా ఉన్నాయో నా కళ్ళు. చేతికి మాత్రం అబ్బో ఎన్నెన్ని ఉంగరాలో అని ఒకవేళ కన్ను చేతితో కంపేర్ చేసుకొని ఫీల్ అయింది అనుకోండి. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు కోవిడ్-19 వచ్చింది. ఇప్పుడు చెయ్యి కన్నును చూసి ఫీల్ అయింది అనుకోండి, అబ్బా కంటి కంటే నా చెయ్యే బాగుంది, చేతికి ఉంగరాలు ఉన్నాయంటే ఇంకో మాట చెప్తాను. ఈ చేతికి ఉంగరాలు ఎన్ని ఉన్నాయో ఈ కోవిడ్-19 వచ్చినప్పుడు శానిటైజర్లు కూడా అంతగానే పోస్తున్నాం చేతికి, కాదంటారండి? పోసి 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 చర్మం ఊడిపోయేదాకా అయిపోతుంది. ప్రభు అన్నాడు కోవిడ్-19 పంపిస్తే నీకు అర్థమవుతుంది, ఓ చెయ్యి నీకు అర్థమవుతుంది. నువ్వు కన్ను జీవితం కావాలని కోరుతున్నావా? లేదా కన్ను అనేది అనుకోండి, నీ చెయ్యి జీవితం కావాలని కోరుచున్నావా? నీ చెయ్యి పరిస్థితి నీకు తెలుసా? దానికి ఎన్ని బాధలో, ఎంత పరిస్థితి అంటే అన్నిటికీ గాయాలే చెయ్యే. కంటు మాత్రం చిన్న డస్ట్ వస్తే వెంటనే క్లోజ్ అయిపోతుంది. అప్పుడు దాన్ని దేవుడు దానికి అలా నిర్మించాడు. హీ మేడ్ ఎ యూనిక్ డిజైన్. నీకేసిన డిజైన్ దేవుడు నీ కవల పిల్లల్లో నీతో గర్భం పంచుకున్న వాడికి కూడా ఆ డిజైన్ వేయలేదు దేవుడు. కనీసం కవల పిల్లలైనా సరే పోల్చుకోవడానికి వీలు లేదు. యూ హ్యావ్ నో రైట్ టు కంపేర్ బికాస్ యువర్ డిజైన్ ఈజ్ సెపరేట్. నీ డిజైన్ సపరేట్ అన్నప్పుడు కంపేర్ చేసుకోవడానికి నీకు ఏ హక్కు ఇచ్చాడు దేవుడు? కన్ను చేత్తో కంపేర్ చేయడానికి వీల్లేదు, తల కాలుతో కంపేర్ చేయడానికి వీల్లేదు, కాలు తలతో కంపేర్ చేయడానికి వీల్లేదు. ఇంత స్పష్టంగా దేవుడు చెప్తే నిన్ను ప్రత్యేకంగా నిర్దిష్టంగా ఒక యూనిక్గా దేవుడు నిన్ను తయారు చేసి ఒక మహాశిల్పంగా నిన్నుగా పెడితే నువ్వు వేరేతో ఎందుకు పోల్చుకుంటున్నావు? హౌ డేర్ యూ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ సంబడి ఎల్స్ వెన్ ద డిజైన్ ఈస్ డిఫరెంట్? యూ హ్యావ్ అబ్సల్యూట్లీ నో బిజినెస్ టు కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి ఎల్స్, ఇంక్లూడింగ్ యువర్ ఓన్ ట్విన్ బ్రదర్ ఆర్ ట్విన్ సిస్టర్ ఆర్ మోనోజైగోటిక్ ట్విన్ అయినా సరే పోల్చుకోవడానికి వీలు లేదు అన్న సత్యాన్ని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. రెండో మాట చూస్తాం. 1 కొరింథీ 7వ అధ్యాయం 20వ వచనం. 1 Corinthians chapter 7 verse 20. ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడెనో పిలుపు, ఏ పిలుపులో పిలువబడ్డారో ఆ స్థితిలోనే ఉండవలెను. బాగా వినండి, జాగ్రత్తగా ఆలకించే. మొదటిది రూపకల్పన, డిజైన్ ఈజ్ యూనిక్. రెండోది కాలింగ్ ఈజ్ యూనిక్. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క పిలుపు ఇచ్చాడు. ఆ పిలుపు నీ పెద్ద కుమారుడికి ఇచ్చిన పిలుపు నీ చిన్న కుమార్తెకి ఇవ్వలేదు. పెద్ద కుమార్తెకి ఇచ్చిన పిలుపు చిన్న కుమారుడికి ఇవ్వలేదు. భర్తకి ఇచ్చిన పిలుపు భార్యకి లేదు, భార్యకి ఇచ్చిన పిలుపు భర్తకు లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే పిలుపు ఏదైతే దేవుడు ఇచ్చాడో ఆ పిలుపుల్లో నువ్వు స్థిరంగా ఉండమని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పోల్చుకోవద్దు అని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకవేళ పోల్చుకుంటే చాలా బాధ అనిపిస్తుంది నీకు. ఆలోచించండి, నోవాహు జీవితాన్ని యోనా జీవితాన్ని కంపేర్ చేద్దామా? మనకు అలవాటు కదండి కంపేర్ చేయడం. యోనా సక్సెస్ఫుల్లా? యోనా జీవితం కంటే నోవాహు జీవితం మంచిదా? నోవాహు జీవితం కంటే యోనా మంచిదా అంటే నోవాహు 120 సంవత్సరాలు పరిచర్య చేస్తే ఆయన పిలుపులో కనీసము ఆయన పరిచర్య నమ్మకంగా చేసినా కానీ ఒక్కటి రక్షించబడలేదండి, కుటుంబం తప్ప. యోనా జీవితంలో ఒక్క మెసేజ్ 120,000 అంటే 1,20,000 1,20,000 మంది ఉజ్జీవం. కంపేర్ చేస్తే కనీసం ఏమైనా బుద్ధి ఉందా అంటాం మనం. యోనాని కదండి సక్సెస్ఫుల్ అని మనం అంటాం, కానీ బైబిల్లో రాసిన మాట తెలుసా అండి? తరమంతట్లో నీతిమంతుడిగా దేవుడు చూస్తూనే వచ్చాడు. కంపేర్ చేయలేదు యోనాతోని. యోనాని నోవాహుతో కంపేర్ చేయలేదు. ఎవరి పిలుపు వాళ్ళదే. ఈరోజు పోలిక ఏంటంటే ఆయన చేసినట్టు నేను చేస్తాను, అలా పోలిక చేసుకొని పులిని చూసి నక్కవాత పెట్టుకొని, నక్కరు చూసి పులి ఆ జిత్తులు నేర్చుకొని ఇవన్నీ చేసి అనవసరంగా పాడు చేసుకొని సమాధానం కోల్పోయి అనవసరమైన చెత్త కంపారిజన్లు చేయొద్దని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. కొంతమంది పాపం కూర్చొని ఒక సేవకుని ఇంకో సేవకునితో కంపేర్ చేస్తారు. ఈయనది కొద్దిగా ఆ టైప్ ఉంది కదా అని కొంతమంది కామెంట్లు. ఎవరి ప్రత్యేకత వారికి దేవుడు ఇచ్చాడు. కొంతమంది సేవకులు కూడా పాడు రోగం వచ్చేసింది ఈ మధ్య, ఎవరినో ఇమిటేట్ చేయడం.
వాళ్ళు మాట్లాడినట్టు అట్లా మాట్లాడు. నిన్ను దేవుడు ప్రత్యేకంగా తయారు చేస్తే నువ్వు ఎవరినో ఇమిటేట్ ఎందుకు చేస్తావు? నీ వాయిస్ దేవుడు నీకు ఇచ్చాడు, నీ స్లాంగ్ దేవుడికి ఇచ్చాడు, నీ బాడీ లాంగ్వేజ్ దేవుడికి ఇచ్చాడు. ఎవరినో ఇమిటేట్ చేస్తే నీకు రెస్పెక్ట్ పెరుగుతుంది అనుకుంటే నీ ఐడెంటిటీ కోల్పోతున్నావు, నీ వ్యక్తిత్వాన్ని కోల్పోతున్నావు, నీ పిలుపుని రాజీ పడుతున్నావు. ఈరోజు ప్రస్తుత దినాల్లో ఒత్తిడి తట్టుకోలేకపోవడం గల ప్రధాన కారణం ఏంటంటే నీవుగా ఉండకుండా ఎవరో లాగా ఉండే ప్రయత్నం చేసి ఒకరోజు ఆ ప్రయత్నాల్లో ఓడిపోయి ఇంకా నా వల్ల కాదు వాళ్ళలాగా నేను ఉండలేను. ఎందుకంటే నిన్ను తయారు చేసిన దేవుడు నీలాగానే ఉండాలని దేవుడు ఆశపడ్డాడు. ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఒక్కసారి ఈ సన్నివేశాన్ని ఆలోచించాల్సి మనం చేస్తున్నాం. ఇప్పుడు చేప ఉంది, చేప నీళ్ళల్లో అయితేనే బాగానే ఈదుతుంది. చేపను చెట్టెక్కమంటే, కోతి చెట్టెక్కుతుంది, తీసుకెళ్ళి నీళ్ళలో ఈదమంటే. ఈరోజు కోతి నేను చేపలాగలేను, అయ్యో అయ్యో చేపలాగలేను, నా పిలుపేమో చెట్లెక్కే పిలిపించాడు, అయ్యో కోతి మా చేప మాత్రం చంగున నీళ్ళలో దూకుతుంది, నేను అలా దూకుంటే బాగుండు అని కోతి నీళ్ళలో దూకితే ఏమవుతుందండి? ఈదలేక సస్తుంది. ఇప్పుడు చేప బయటకు వచ్చి అయ్యో కోతి చెట్టెక్కుతుంది, నేను చెట్టెక్కాలి అని ప్రయత్నిస్తే చేప జన్మలో చెట్టు ఎక్కదో. ప్రాణాలు పోతున్నాయి. సహోదరుడు మొన్న ఏడ్స్తూ ఫోన్ చేసి ప్రేయర్ చేస్తూ, అన్నా ఇప్పుడు 4 అటెంప్ట్లు అయినాయి అన్న. ఏందన్నా? ఏంది 4 అటెంప్ట్లు? నేను సూసైడ్ అటెంప్ట్ అనుకున్నా. కాదు. పాపం మెడిసిన్ కొరకు 4 అటెంప్ట్లు చేశారు. 4 years అంట కోచింగ్, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్. నేను అన్నాను, ఎందుకు బ్రదర్, దేవుచితంగా తెలుసుకున్నా లేదు తమ్ముడు అంటే అన్నాడు, అన్న ఏ చిత్తాలు తెలుసుకునే పరిస్థితి లేదన్న, అమ్మ నాన్న ఒకటే పట్టుకున్నాను, డాక్టర్ అయ్యేదాకా మా ఇంటికి రావద్దురా అన్నారు, కోవిడ్ పుణ్యమా అని ఇంటికి వచ్చానన్న అన్నాడు. ఎంత విషాదం అండి. చేపను పట్టుకొని చెట్టెక్కమంటావు, చెట్టెక్కే కోతినేమో నీళ్ళలో ఈదమంటావు. ఏంటండి, ఎవరినో చూసి నీ పిల్లల జీవితాన్ని పాడు చేస్తావు? వై ఆర్ యూ ప్లేయింగ్ విత్ యువర్ చిల్డ్రన్స్ లైఫ్ అండ్ వై ఆర్ యూ స్పాయిలింగ్ యువర్ పీస్? మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆఖరి మాట, 3వ కారణం ఎందుకు పోలిక చేయదు, పోలిక ఎందుకు మహాపాపమో 3వ కారణాన్ని జ్ఞాపకం చేస్తాను. అందరం కలిసి మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరిని, ఆ మాట గమనించండి, ఎవరిని సామర్థ్యము చొప్పున వానికిచ్చి. ప్రత్యేకమైన సామర్థ్యము, 3 మాటలు, ప్రత్యేకమైన రూపకల్పన, ప్రత్యేకమైన పిలుపు, ప్రత్యేకమైన సామర్థ్యం. ఈ 3 ప్రత్యేకతలు నీకు ఇచ్చాడు దేవుడు. నీకిచ్చిన ఈ ప్రత్యేకత నీ పక్కనున్న నీ కవల సహోదరుడు సహోదరికి కూడా ఇవ్వలేదు. ఒక్కొక్కరిని దేవుడు ప్రత్యేకంగా తయారు చేశాడు. ఈ సత్యాన్ని నువ్వు మర్చిపోయి పోలిక చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా అండి? ఎలా ఉంటుంది తెలుసా? అనవసరమైన పోలిక, అనవసరమైన భారాలు. అందుకొరకే దేవుడు నచ్చదండి. అది ఎందుకు నచ్చదంటారా? సామెతలు 11వ అధ్యాయం 1వ వచనం, దొంగ త్రాసు అంటే అన్ఈక్వల్ కంపారిజన్ అండి. ఒక దాంట్లో పెట్టి ఇంకో దాన్ని పోలిక చేస్తే బరువులు. దొంగ త్రాసు యెహోవాకు హేయము, సరైన గుండు ఆయనకు ఇష్టం. కంపేర్ చేస్తే కరెక్ట్ కంపేర్ చేయి. నీ కుమారుని తయారు చేసిన దేవుడు ఇంకోలు తయారు చేయలేదు, నీ జీవితం తయారు చేస్తే ఇంకోలు తయారు చేయలే. వాళ్ళ లైఫ్ బాగుంది, వీళ్ళ లైఫ్ బాగుంది అంటే ఈ దొంగ త్రాసు అనవసరమైన కంపారిజన్ చేస్తే దేవునికి హేయమైందంట. గాడ్ డజంట్ లైక్ దాట్. అన్ఈక్వల్ వెయిట్స్ ఆర్ అ అబామినేషన్ అంటూ గాడ్ డజంట్ లైక్ ఇట్ అట్ ఆల్. ఎందుకు కంపేర్ చేస్తున్నావు అంటే, త్రాసు ప్రభు అంటే అది దొంగ త్రాసు. ఎందుకంటే దీంట్లో ఒక వెయిట్ పెడతావు, అవతల ఇంకో వెయిట్ పెడతావు, దాన్ని బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేస్తే మీరు అనొచ్చు ఎందుకండి అంటే, బాగా ఆలోచించండి. మనం స్పీడ్ని km/h మనం మెజర్ చేస్తాం, బరువుని కేజీలో మెజర్ చేస్తాం. ఇప్పుడు కేజీలో మెజర్ చేసే యూనిట్ వేరు, స్పీడ్ యూనిట్ వేరు. 7th క్లాస్లో అనుకుంటాను, అప్పుడు మ్యాథ్స్ ప్రాబ్లం ఇచ్చారు, లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ దాన్ని ప్రూవ్ చేయమని. ఆత్రంలో యూనిట్స్ చూసుకోకుండా క్యాలిక్యులేట్ చేస్తున్నాను, 40 నిమిషాలు టైం వేస్ట్ చేసే ఒక క్వశ్చన్లో మార్కులన్నీ పోయాయి. ఎందుకు పోయి ఇంటికి వచ్చి మళ్ళీ ట్రై చేస్తే వచ్చింది. తీరా చూస్తే ప్రాబ్లం ఏం తెలుసా అండి, యూనిట్స్ కన్వర్ట్ చేసుకోలేదు. ఆ యూనిట్ ఈ యూనిట్ 2 కంపేర్ చేస్తే ఒక యూనిట్ ఇంకో దాంతో ఎలా కంపేర్ చేస్తామండి? యూనిట్స్ మార్చుకోవాలి కదా. నువ్వు కూడా వేరేతో ఎలా కంపేర్ చేస్తావు? దేవుడు ఎప్పుడు ఎవరిని కంపేర్ చేయలేదండి. ఆయన చేసినట్టు నువ్వు చేసినావా, నీ చేసిన ఒకటే మాట అన్నాడు దేవుడు. తమ సామర్థ్యం చొప్పున ఇచ్చాడు. ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 10 ఇచ్చాడు. 10ని చూసి నాకు 10 లేదే అని బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ఇచ్చిన సామర్థ్యం దేవుడికి ఇచ్చాడు. ఉన్న దాంట్లో తృప్తిపడి పోలిక లేకుండా ఉంటే నీకు ఒత్తిడి ఉండదు. ఈరోజు ఒత్తిడి పడుతున్నావా? వాళ్ళ లైఫే బాగుంది, వీళ్ళ లైఫే బాగుంది. ఈ దొంగ త్రాసు కంపారిజన్ చేసుకుంటే దేవునికి ఏమైందన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అయినా సరే నువ్వు బలవంతం చేస్తే కొన్నిసార్లు దేవుడు ఇస్తాడు. అది నీకు వ్యసనంగా మారిపోతుంది, బాధగా మారిపోయి, బహుబాధాకరమైన పరిస్థితులు ఆయాసంగా మారిపోయి అది నీకు తృప్తినివ్వదు అన్న సత్యాన్ని మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు.
1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు లాంటి దైవజనుడు తప్పు చేశాడండి. ఏం చేశాడు? ఒకప్పుడు మొట్టమొదటి రాజుగా అభిషేకించడానికి సౌలుని ఏర్పరచుకున్నాడు దేవుడు. ఏర్పరచుకుంటే అభిషేకించడానికి సమూయేలు పంపిస్తే అతనికి సౌలు ఒక కుమారుడు ఉండెను. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలులో అతన్ని పాటి సుందరుడు ఒకడు లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు. ఇప్పుడు ఏం చూస్తున్నాడు? యూనిట్ ఏం చూస్తున్నాడు? ఎత్తు. ఇది అనుభవం అయిపోయింది సమూయేలుకి. ఓహో, రాజుగా ఉండాలంటే ఎత్తు ఉండాలి, నా గత అనుభవంలో రాజు ఉండాలంటే ఎత్తు ఉండాలి అని మైండ్లో రాసుకున్నాడు. ఇప్పుడు దేవుడు ఇంకొక రాజును, సౌలు తీసేసి ఇంకొక రాజును ఏర్పాటు చేయబోతే చూడండి ఎంత మూర్ఖంగా మనుషులుగా మనం చాలాసార్లు పొరపాటు చేస్తాం. ఎందుకంటే మన గత అనుభవాన్ని బట్టి కంపారిజన్ చేసుకుంటాం. ఆ లైఫ్ బాగుంది, అప్పుడు బాగుండే, అప్పుడు. దేవుడు ఏ రోజుకి ఏ నాటి కీడు ఆనాడే అన్నాడు. అంటే నువ్వు గత దినాన్ని ఎలా పోలుస్తావు? 2018, 17 చాలా బాగుండే, 19 కూడా బాగుండే, దరిద్రం ఏమైందో 2020 వచ్చి ఇలా. ఇవి దయచేసి కంపేర్ చేయకు. ఏ రోజు ఆ రోజే. ఈ రోజు ఆశీర్వాదాలు ఈ రోజే, ఈరోజు తీర్పు ఈ రోజే, ఈరోజు కీడు ఈ రోజే, ఏ నాటి కీడు ఆనాడే. డోంట్ కంపేర్ అండ్ డోంట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్. ఆ లైఫ్ బాగుండే, ఇప్పుడున్న లైఫ్ ఎంజాయ్ చేయవు. గతం గురించి ఆలోచించి ఈ లైఫ్ పాడు చేసుకుంటావు, భవిష్యత్తు గురించి ఆలోచించి ఈ లైఫ్ పాడు చేసుకుంటావు. అట్లు గతాన్ని సంతోషపడవు, ప్రస్తుతాన్ని సంతోషపడవు, భవిష్యత్తును పాడు చేసుకొని జీవితాన్ని నాశనం చేసుకుంటావు. ఏం బాగుందండి ఈ పని? అందుకు ప్రభువు అన్న మాట చూడండి, జ్ఞాపకం చేస్తున్న మాట. 1 సమూయేలు 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి నిజముగా, ఇప్పుడు చూడండి హైట్ చూసుకొని, ఇప్పుడు ఏలీయాబు చాలా పొడవు, అన్నదమ్ములందరిలో పొడవు ఉన్నాడు ఏలీయాబు పెద్దవాడు. ఏలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించేవాడు ఆయనే ఎదుట నిలిచున్నాడని అనుకొని ఇంకా పోయి అభిషేకం చేసేద్దాం అనుకోలేదు. ప్రభు రాగా సమూయేలు తప్పు చేయొద్దు. ఏం కంపేర్ చేస్తున్నావు? ఒకప్పుడు సౌలు బాగా పొడుగు కదా, ఇప్పుడు ఏలీయాబు పొడుగు ఉన్నాడు, బాగా మ్యాచ్ అయింది. కంపారిజన్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు? నెక్స్ట్ వచనం చూడండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసి వేసి ఉన్నాను. ఏయ్ సమూయేలు, నువ్వు ఎత్తును చూస్తున్నావు, కంపేర్ చేస్తున్నావు. ఈయన తోసేసాను ఏలీయాబుని. యెహోవా లక్ష్య పెట్టడు, ఎత్తును లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. అయ్యా, నువ్వు ఎత్తు చూస్తున్నావు, నేను హృదయంలోని ఎత్తు చూస్తున్నా. నువ్వు బయట ఎత్తు చూస్తావు, నేను హృదయం ఎత్తు చూస్తున్నాను. నువ్వు కంపేర్ చేసి పొరపాటు చేస్తున్నావు. ఆపాడు. సమూయేలు దగ్గర దావీదు చూస్తే అంత ఏలీయాబు అంత ఎత్తులేడు, కానీ దేవుడు ఏర్పరచుకున్నాడు. యు కాంట్ కంపేర్ ఏలీయాబ్ విత్ డేవిడ్. దావీదుకి హైట్ తక్కువ ఉండొచ్చు, దావీదుకి ఏలీయాబు అంత దేహతరాడి ఉండకపోవచ్చు. కంపేర్ చేసి పొరపాటు చేస్తే చరిత్రలు మారిపోతాయి. చివరికి దేవుడు అన్నాడు, నా హృదయానుసారుణ్ణి ఎంపిక చేసుకుంటున్నాను. అంతే, చరిత్ర శాశ్వతంగా ముద్రించేశాడు. ప్రేమిత్రమా, ముగించే ముందు ప్రశ్న అడుగుతున్నాను. అనవసరమైన పోలికకు వెళ్ళి ఎత్తును చూసి హృదయాన్ని చూడక, నీ పోలికలో నువ్వు ఒక త్రాసు పెట్టుకొని ఆ దొంగ త్రాసుకు అనవసరంగా జీవితాలు బుగ్గిపాలు చేసుకొని కంపేర్ చేసి నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని మరొకసారి సవినయంగా మనవి చేస్తున్నాను. ఒక లేదండి ఆయన పొరపాటు చేస్తానంటే చివరికి ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో వారు కోరింది దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. పోలిక చేసి కావాలి, ఐగుప్తు జీవితమే కావాలంటే ఐగుప్తు జీవితాన్ని ఇచ్చాడు. ఆ ప్యాకేజ్లో వారికి అనుమతించిన తెగులు కూడా అనుమతించాడు. బయట దూరపు కొండలు చూసి మోసపోతే అదే జీవితం నాకు కావాలంటే దేవుడు ఇస్తాడు. దాని మెయింటెనెన్స్ కట్టలేక చచ్చిపోతావన్న సత్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరి బాధలు వారికి ఉన్నాయి. నువ్వు కంపేర్ చేసుకొని వాళ్ళగా లేనంటే దేవుడు ఒకవేళ పొరపాటున నువ్వు కోరుకున్నావు కాబట్టి వాళ్ళ జీవితాన్ని ఇస్తే, ఐగుప్తు జీవితాన్ని ఇస్తే అది నీకు ఆయాసం అవుతుంది. వెంగుడు పడదు, భయంకరమైన బాధ. ఏ తెగులైతే ఐగుప్తు దేశాన్ని కబలించిందో అదే తెగులు ఇశ్రాయేల్ ప్రజల్ని కూడా కబలించి వారి జీవితంలో కిబ్రోత్ హత్తావా ఒక విషాద ఛాయలను మిగిల్చింది. ముగించే ముందు ప్రశ్న అడుగుతున్నాను. నీ జీవితం ప్రశాంతంగా, సంతోషంగా, ఒత్తిడి లేకుండా నీ భారం అంతటిని యెహోవా మీద వేసి నిశ్చింతగా ప్రభువుని ఆరాధించడానికి ఆశ ఉందా? పోల్చుకోవడం మానే. నీ గత జీవితంతో పోల్చడం మానే. ప్రస్తుత పరిస్థితుల్లో నీ కుటుంబస్తులతో పోల్చడం మానే. ఇతరులతో పోల్చడం మానే. పరిస్థితులు బట్టి పోల్చడం మానే. సంవత్సరాలు పోల్చడం మానే. ప్రభా, ఉన్న జీవితాన్ని ఉన్నట్లుగా నేను నీలో ఆనందిస్తాను ప్రభా అని తీర్మానించుకో. నీ జీవితాన్ని దేవుడు సమాధానాధిపతి ముద్ర వేస్తాడు. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.